బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ మోదీని ఆహ్వానించారు. జూలై 4న ఈ అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 5 రోజుల పాటు కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఆయన సొంత సిటీ మషాద్లో ఖమేనీ అంత్యక్రియలు జరపబోతున్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఖమేనీ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. ఇరాన్కు 36 ఏళ్ల పాటు సుప్రీం లీడర్గా ఖమేనీ ఉన్నారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం మరణించిన వ్యక్తికి వీలైనంత త్వరగా, వీలైతే చనిపోయిన రోజే ఖననం చేయాలి. అయితే యుద్ధం లాంటి సమయాల్లో మినహాయింపులు ఉంటాయి. అంత్యక్రియలకు దాదాపుగా 2 కోట్ల మంది హాజరవుతారంటూ సమాచారం. ఈ అంత్యక్రియలకు పాక్ ప్రధానితో పాటు పలువురు ప్రపంచాధినేతలు కూడా హాజరవబోతున్నారు అంటూ తెలుస్తోంది. సో ఇరాన్ ప్రపంచాధినేతలందరినీ ఇరాన్కి ఇన్వైట్ చేస్తుంది. అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఇన్వైట్ చేస్తున్నారు. అయితే మరి మోదీ వెళ్ళబోతున్నారా అనేదే చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇరాన్తో ఎప్పుడూ కూడా మనం విభేదించలేదు. ఇరాన్లో చాలా తీవ్రమైనటువంటి నష్టం, అక్కడ చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయినా ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ప్రపంచం అంతా గగ్గోలు పెట్టింది, దుమ్మెత్తిపోసింది. ఇంతమంది చిన్న పిల్లలు, స్కూల్ పిల్లల ప్రాణాలు 100 మందికి పైగా, 140 మందికి పైగా కోల్పోతే కనీసం ఒక్క మాట కూడా భారత్ మాట్లాడలేదు ఆ సమయంలో. అలాగే ఇరాన్ చాలా సందర్భాల్లో అభ్యర్థించింది నైతికమైన బలం మాకు కావాలి అని, కానీ భారత్ ఏనాడు స్పందించలేదు. పైగా ఇజ్రాయెల్తో చాలా మనం క్లోజ్గా ఉంటూ వస్తున్నాం. మరోవైపు అమెరికాతో చాలా మంచి బంధాన్ని మెయింటైన్ చేయడానికి ఇండియా ప్రయత్నిస్తోంది. ఈవెన్ దో అమెరికా ఈజ్ నాట్ ట్రయింగ్ ఇన్ ఎనీవే, జస్ట్ కేవలం అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకున్న చందంగా ట్రంప్ ప్రయత్నిస్తున్నా సరే, భారత్ మాత్రం ఈ వైఖరిలో చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ గనక భారత్ వెళ్తుందా లేదా? ఈవెన్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ పాకిస్తాన్ ఆల్సో, ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ జస్ట్ ఎ పపెట్ ఆఫ్ యుఎస్ నౌ. ఒకవేళ పాకిస్తాన్ అధ్యక్షుడు కానీ ఇంకెవరైనా సరే అక్కడికి వెళ్తే అది అమెరికాకి నచ్చదు. సో పాకిస్తాన్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇంటర్నల్గా కొంత దీనికి సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. అక్కడ షియాలు ఉన్నారు, సున్నీలు ఉన్నారు. కాకపోతే ఇరాన్కి మద్దతుగా పాకిస్తాన్లో ఎంత పెద్ద గొడవలు జరిగాయో మనం చూసాం. ఆ సమయంలో పాకిస్తాన్ ఎటు తేల్చుకోలేకపోయిన పరిస్థితి మనం చూసాం. సో అది పాకిస్తాన్ గొడవకు వదిలేస్తే, ఓవైపు వాళ్ళకి లాభం నష్టం అనేది వదిలేస్తే, మోదీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది. ఓవైపు భారతదేశంలో కూడా అప్పుడు అలీ ఖమేనీ మృతికి నిరసనలు చాలామంది తెలియజేశారు, ఆయనకి సంతాపాన్ని తెలియజేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇరాన్తో మనం సమదూరం మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. వి ఆర్ నాట్ సపోర్టింగ్ ఇరాన్, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఇరాన్. కేవలం యుద్ధం మాత్రం మంచిది కాదు ఇరు దేశాలకి అని చెప్పుకుంటూ వస్తున్నాం. అట్ ది సేమ్ టైం రష్యాతో ఆయిల్ రిలేషన్స్ ఉంటేనే, అంటే ఆయిల్కి సంబంధించి బిజినెస్ చేస్తుంటేనే అమెరికాకి నచ్చక మన మీద శాంక్షన్స్ విధించింది. మరి ఒకవేళ ఇరాన్లో ఖమేనీ అంత్యక్రియలకి, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి మోదీ వెళ్తారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ మన శత్రువు కాదు. ఇరాన్ ఒక దేశం, ఒక ఇస్లామిక్ దేశం అయినప్పటికీ కూడా వాళ్ళంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగినటువంటి దేశమే. ఒక దేశానికి సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ప్రపంచ దేశాధినేతలందరినీ పిలుస్తారు, చాలా దేశాధినేతలు వెళ్తారు కూడా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకంటే భారత్కి ఇరాన్ శత్రువు కాదు కాబట్టి, ఒకవేళ గౌరవప్రదంగా పిలిచారు కాబట్టి గౌరవప్రదంగా అటెండ్ అవుదామన్న ఆలోచనలో భారత్ ఉంటే అది అమెరికాకి నచ్చే పరిస్థితి లేదు. మరి అమెరికాకి భయపడి వెళ్లకుండా ఉంటారా? గౌరవప్రదంగా ఇరాన్ పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుంటుందా? వెళ్ళడంలో తప్పేం లేదు, గౌరవప్రదమే అది. మరి ఒకవేళ వెళ్ళకపోతే అది అమెరికాకి భయపడి వెళ్ళనట్లుగా ఉంటుంది. ఖచ్చితంగా చాలామంది అలాగా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెళ్ళకపోవడానికి రీజన్స్ ఏమున్నాయి? ఇరాన్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ఇండియా, అండ్ ఈవెన్ హర్మూజ్ స్ట్రైట్లో మన నౌకల్ని అంత స్ట్రిక్ట్గా ఉన్న టైంలో కూడా, అంత తీవ్రమైన యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా భారత జెండా చూసి వదిలేశారని చెప్పి మనం వార్తలు వింటూ వస్తున్నాం. మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయలేదు ఇరాన్. ఒకప్పుడు ఇరాన్తో మనం ఆయిల్ వ్యాపారం చేసేవాళ్ళం. అమెరికా చెప్పిందనే మనం ఇరాన్తో ఆయిల్ వ్యాపారం చేయడం మానేసాం. అండ్ అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అనే ఒక కారణాన్ని చూపించారు.
ఆయిల్ మార్కెట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఇంటర్నేషనల్ లెవెల్లో అనే ఒక కారణాన్ని చూపించారు. బట్ చాలామంది అభిప్రాయం ప్రకారం అమెరికా చెప్పింది కాబట్టి భారత్ ఆ పని చేసింది అన్నారు. మరి ఇప్పుడు మనం భారతదేశం వెళ్తుందా లేదా అక్కడికి, అంటే మోదీ వెళ్తారా లేదా? మోదీ వెళ్తే అమెరికాకి నచ్చదు, మరి అమెరికా ఒపీనియన్ని దృష్టిలో పెట్టుకుంటారా? వెళ్ళకపోవడానికి పెద్దగా కారణాలు ఏమైనా ఉన్నాయంటే లేదు. ఇంకా వెళ్ళడం అనేది గౌరవప్రదమైన విషయం, వాళ్ళు కూడా చాలా గొప్పగానే భావిస్తున్నారు భారతదేశాన్ని. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఎ వెరీ బిగ్ ఇష్యూ నౌ. దేశవ్యాప్తంగా కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలు కూడా భారత్ ఏం వైఖరి తీసుకుంటుంది ఈ విషయంలో అనేది ఎదురు చూస్తారు. ఒకవేళ భారత్ వెళ్తే అది ట్రంప్కి నచ్చదు, మళ్ళీ ట్రంప్ మరొకసారి మన మీద మండిపడవచ్చు, భారత్ని తిట్టొచ్చు, భారత్ని అవమానకరంగా మాట్లాడొచ్చు. గతంలో మాట్లాడినట్లుగా డెడ్ ఎకానమీ అని, మా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, మా కంపెనీలను కొల్లగొడుతున్నారని, లేదంటే మా దేశంతో బిజినెస్ చేసి మా సొమ్ము తింటున్నారు కానీ మీరు మాత్రం మాకు అలౌ చేయడం లేదు మా వస్తువులను అమ్ముకోవడానికి అని చెప్పి మాట్లాడి, రష్యాతో వ్యాపారం చేయకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టి, మన మీద శాంక్షన్స్ విధించి, మనల్ని బెదిరించి, మనల్ని తక్కువగా చేసి మాట్లాడి ఇవన్నీ చేసాడు గతంలో, మరొకసారి చేయొచ్చు కూడా. కానీ మొన్న మనం చూసాం G7 సమ్మిట్ సందర్భంగా మోదీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్, హీఈస్ లైక్ ఏంజిల్ అని చెప్పేసి చాలా గొప్పగా పొగిడాడు. హీఈస్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పాడు. హీఈస్ ద రియల్ డెవిల్ అన్నట్లుగా మాట్లాడారు. అంటే చూడడానికి ఏంజిల్లా కనిపించినా సరే చాలా డేంజర్ పర్సన్ అని చెప్పి కూడా మాట్లాడి చాలా పాజిటివ్గా మాట్లాడుతూ వస్తున్నారు. నౌ ఇప్పుడు మాత్రం మోదీ ఏం చేస్తారనేది చాలా కీలకంగా మారింది. అండ్ అమెరికా మీద కన్సర్న్ ఉంటుంది ఈ విషయంలో. ఆ విషయాన్ని ఒకటైతే మరోవైపు యాజ్ వి ఆల్ నో, సుప్రీం లీడర్ చాలా సుదీర్ఘ కాలం పాటు ఇరాన్ని పాలించారు. 1970 తర్వాత అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఈ వైట్ రెవల్యూషన్ని అనగదొక్కి 36 ఏళ్ల పాటు పాలించారు. ఇప్పుడు ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆయనకి మద్దతుగా ఉన్నవాళ్ళు లేకపోలేదు. అలాగే ఇరాన్ని ఇంత శక్తివంతమైన దేశంగా చేయగలగడంలో ఆయన సక్సెస్ అయ్యారు. వాళ్ళకి ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ కావాలని చాలా గట్టిగా పట్టుబట్టాడు, అమెరికాని ఎదిరించాడు. మా వ్యాపారం మేము చేసుకుంటాం, మీ జోక్యం అవసరం లేదన్నాడు. ఇలా చాలా పెద్ద ఎత్తున ఇరాన్ని ఒక ఇండిపెండెంట్ నేషన్, మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, అమెరికా కనుసన్నల్లో మేము ఉండవని చెప్పేసి చాలా ధైర్యంగా ముందుకొచ్చినటువంటి వ్యక్తే. అండ్ అఫ్కోర్స్ ఇంటర్నల్గా దేశం లోపల ఎలాగైతే ఉత్తర కొరియాలో పరిస్థితి ఉందో అలాగే చాలా దేశాల్లో ఉన్నట్లుగా, జస్ట్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఇలాంటి దేశాల్లో ఎలాగైతే ఉందో ఈ దేశంలో కూడా ఇస్లామిక్ రాడికల్ లీడర్గా ఆయన కొంత గుర్తింపు ఉండడం, అట్ ద సేమ్ టైం అక్కడ అణచివేత ఎక్కువగా ఉందని, మహిళలకు చదువు లేదు, మహిళలకు ఏ రకమైన ఫ్రీడమ్ లేదని, బుర్కా కంపల్సరీ చేయడం, హిజాబ్ కంపల్సరీగా చేయడం, అది కాదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని గతంలో జెన్జీ ఉద్యమం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిన సమయంలో వాళ్ళ మీద కాల్పులు జరపడం, కొన్ని వేల మంది ప్రాణాలు తీయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ కొన్ని కాంట్రవర్షియల్ ఆరోపణలు కూడా లేకపోలేదు అలీ ఖమేనీ మీద. సో ఏది ఏమైనప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఆయన ఒక మత గురువుగా మొదలయ్యి ఆ తర్వాత కొద్దిగా ఎదిగి చివరికి సుప్రీం లీడర్గా మారారు. సో ఇప్పుడు ఆయన్ని చాలా దేవుడిగా పూజిస్తారు అక్కడ. అలాంటి వ్యక్తి ప్రాణాలు తీశారు. అండ్ దీనికి రక్తానికి రక్తం అంటూ మేము ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ ఇరాన్ మసీద్ మీద జెండా ఎగరవేయడం మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి భయంకరమైనటువంటి యుద్ధాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇట్స్ బీన్ వెరీ లాంగ్ వార్. మనం చూస్తున్నాం ఫిబ్రవరి చివరిలో మొదలైనటువంటి యుద్ధం మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, ఇప్పుడు జూన్ కూడా అయిపోతుంది. ఇప్పటికీ కూడా ఎటు తేలని పరిస్థితి కనపడుతుంది, ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కనపడుతున్నాయి. సో ఇంత తీవ్రమైనటువంటి యుద్ధాన్ని ఇరాన్ చేయడానికి ఖచ్చితంగా అలీ ఖమేనీ ఇరాన్ని తీర్చిదిద్దినటువంటి విధానం, ఐఆర్జీసీని బలోపేతం చేసినటువంటి విధానం అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడింది. ఆ దేశంలో ప్రజలకి ఆయన ఆరాధ్య దేవుడే. కొంతమంది వ్యతిరేకించినప్పటికీ, కొంత అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆరాధ్య దేవుడే అయ్యాడు. మరి ఇప్పుడు
ఒక దేశానికి సుప్రీం లీడర్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆ సుప్రీం లీడర్కి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయాడని మనందరికీ తెలిసిందే. అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు. అలీ ఖమేనీని చంపే సమయంలో అమెరికా ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా చేసినటువంటి దాడుల్లో అప్పుడు ఎలాంటి బ్లాస్ట్, ఎంత తీవ్రమైనటువంటి పేలుడు సంభవించిందో నేను మీకు చూపిస్తున్నాను. ఆ సమయంలో ఆ పేలుళ్లలోనే అలీ ఖమేనీ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అలీ ఖమేనీ కొడుకు వచ్చాడు, ముజ్తబా ఖమేనీ వచ్చాడు. ముజ్తబా ఖమేనీ మీద కూడా దాడులు చేశారు. అతనికి కూడా గాయాలయ్యాయని, ఒకానొక సమయంలో యాంపిటేషన్ జరిగింది, కాలు తీసేశారని, ఇంకేవో కొన్ని ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని వార్తలు వచ్చినప్పటికీ యాజ్ పర్ సమ్ సోర్సెస్ రష్యా సపోర్ట్తో అతనికి వైద్యం అందింది, మళ్ళీ కోలుకున్నాడని మనం వింటూ వస్తున్నాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం మొత్తం మీద కొంత శాంతించినట్లుగా కనిపించి మళ్ళీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉంది. అండ్ వరల్డ్ వైడ్గా ఇరాన్ గాట్ సమ్ స్కోర్, అవునన్నా కాదన్నా ఇరాన్ గాట్ స్కోర్. ఎలా? ట్రంప్ని ఇంతకాలం 4 నెలలకు పైగా తీవ్రమైన యుద్ధం చేయగలిగింది అమెరికాతో, ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈవెన్ మొన్న చూసాం మనం, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఉంటే ట్రంప్ బెదిరించాడని మధ్యలో లేచి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ ముఖం మనం చూసాం అప్పుడు ఎలా మారిపోయిందనేది. సో అంత స్టబర్న్గా ఉంది ఇరాన్, అంత స్ట్రాంగ్గా ఉంది. దే నెవర్ బ్యాక్ డౌన్ అన్నట్లుగా వాళ్ళు ముందుకెళ్తూనే ఉన్నారు. నౌ ద వెరీ క్రూషియల్ క్వశ్చన్ ఈజ్ వాట్ మోదీ ఈజ్ గోయింగ్ టు డూ. అఫ్ కోర్స్ వాళ్ళ సుప్రీం లీడర్కి అక్కడ చాలా గొప్పగా కొన్ని కోట్ల మంది అక్కడికి అటెండ్ అవుతారని చెప్తున్నారు. యాజ్ పర్ సమ్ సోర్సెస్ మేబీ ఒక 3 crores వరకు కూడా అటెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇట్స్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇరాన్ ఈజ్ గోయింగ్ టు మేక్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బీ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఈవెంట్. ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్గా దాన్ని మార్చాలని, ప్రపంచానికి చూపించాలని అనుకుంటుంది. అందులోనూ వాళ్ళ సుప్రీం లీడర్ మీద వాళ్ళ దేశ ప్రజలకి ఎంత ప్రేమ ఉందో, ఆ దేశం ఇప్పటికీ యునైటెడ్గా ఉంది, దేశ ప్రజల్లో ఎలాంటి చీలిక లేదని చూపించాలని, అట్ ది సేమ్ టైం ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో మరొకసారి ఖమేనీ యొక్క గొప్పతనాన్ని స్ప్రెడ్ చేయడానికి, ఆ స్పిరిట్ని స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే నీడ్ ఇట్ నౌ. సమ్టైమ్స్ ఇంత సుదీర్ఘమైన యుద్ధం తర్వాత ద బ్రోకెన్ స్పిరిట్ని మళ్ళీ తిరిగి ఏకం చేయడానికి, మళ్ళీ బలోపేతం చేయడానికి ఇలాంటి ఒక సందర్భాన్ని ఉపయోగించుకుంటారు. దెర్ ఈజ్ నో సర్ప్రైజ్ ఈవెన్ ఒక 2-3 కోట్ల మంది ప్రజలు ఆ ఈవెంట్కి అటెండ్ అయినా అండ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఆ స్థాయిలో, బికాస్ దే కెన్ డూ ఇట్ అండ్ దే నీడ్ టు డూ ఇట్ ఫర్ దేర్ ఓన్ సేక్ ఆఫ్ కోర్స్. అయితే వాట్ మోదీ ఈజ్ గోయింగ్ టు డూ? వాట్ డూ యూ థింక్ ఈజ్ మోదీ గోయింగ్ టు డూ నౌ? ఇట్స్ వెరీ క్రూషియల్. ఇదేదో కేవలం పక్కింట్లో జరిగే చిన్న ఫంక్షన్కి వెళ్ళొద్దాం అన్నట్లు కాదు కదా. ఒక దేశ సుప్రీం లీడర్ పోతే ఆ దేశ సుప్రీం లీడర్కి అంత్యక్రియలు జరుగుతుంటే భారతదేశం యొక్క ప్రధానిని గౌరవప్రదంగా అక్కడికి ఇన్వైట్ చేశారు. చాలా దేశాల వాళ్ళు వెళ్తారు. నౌ మోదీ ఏం చేయబోతున్నారు, ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా క్రూషియల్. ఒకవేళ వెళ్ళకపోతే అది గౌరవప్రదంగా ఉండదు. పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళలేదనే ప్రశ్న వస్తుంది. దే ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. మనకి ఎప్పుడు ఏ సమస్యని వాళ్ళు సృష్టించింది లేదు. మనతో మంచి వ్యాపార భాగస్వామ్యం ఉండేది. మనం ఆయిల్ కొనేవాళ్ళం వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ మధ్యలో ఉంది ఎవరు? ట్రంప్. వెళ్తే ట్రంప్కు నచ్చదు. సో వెళ్ళకపోవడానికి కారణాలు ఏం లేవు. వెళ్ళాలి జనరల్గా అయితే. ఇంకో దేశం అయితే వెళ్ళేవాడేమో కదా. ఇంకేదైనా దేశం అయితే కంపల్సరీగా మోదీ వెళ్ళరా? ఏ ఫ్రాన్సో, ఇటలీనో, ఇంకొకటికో అయితే వెళ్ళరా? వెళ్తారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళకపోవడానికి ఏదైనా కారణం ఉండొచ్చు అనేది ఆలోచిస్తే ట్రంప్కి ఇష్టం ఉండకపోవచ్చు అనేది. అంటే ఇప్పుడు ట్రంప్ ఏం ఆలోచిస్తున్నాడు, ట్రంప్కి ఏది చేస్తే నచ్చుతుంది అనేది భారత్ ఆలోచించాల్సిన అవసరం ఉందా? ఒకవేళ వెళ్ళకపోతే అలాగే ఆలోచించడానికి అవకాశం ఉండదా? ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ ఇష్యూ ఇన్ ఇండియా ఆల్సో. ఇప్పుడు వెళ్ళకపోతే అదే చెప్తారు, అందరూ అదే అనుకుంటారు. వెళ్తే మరి ట్రంప్కి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఎందుకంటే బద్ధ శత్రువు అమెరికాకి. ఈవెన్ ఇజ్రాయెల్కైనా మరి నచ్చుతుందో లేదో తెలియదు. లేదంటే ఇజ్రాయెల్కి పెద్దగా పర్సనల్ అటాక్స్ అయితే ఉండవు కదా భారతదేశం మీద.
మీరు ఇలా చేయండి అలా చేయండి అని డిక్టేట్ చేసే పరిస్థితి ఇజ్రాయెల్కి లేదు. బట్ ట్రంప్ ఈజ్ ట్రయింగ్ టు డూ దట్, ఈజ్ ట్రయింగ్ టు కంట్రోల్. మరి ఆ కంట్రోల్కి భారత్ లొంగుతుందని మీకు అనిపిస్తుందా, లేకపోతే మోదీ ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది, మోదీ ఏం చేస్తాడని మీకు అనిపిస్తుంది? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది, ఏం జరుగుతుంది ఇప్పుడు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. అండ్ మీ అభిప్రాయాలు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మీకేమనిపిస్తుంది? ఇది కేవలం ఆ దేశానికి వెళ్ళొచ్చినంత ఈజీగా అయిపోతుందా, లేకపోతే ట్రంప్కి ఏది ఇష్టమో అది చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు భారతదేశం మీద ఉందా? మోదీ అలా చేస్తారా? ట్రై టు కామెంట్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా